చిత్ర, అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. నేనిక్కడున్నావని నీకెలా తెలిసింది? నిన్నేదో నదిలో తోసేసి కళ్ళు మూసుకుని కూర్చోలేదు నేను. నువ్వు రాహుల్ కలిసి సంతోషంగా జీవిస్తున్నారా లేదా అని నా కళ్ళల్లో ఒత్తులేసుకొని గమనిస్తున్నాను. ఎన్ని లీటర్లు సార్? ఫుల్ ట్యాంక్. మేడం మేడం, దయచేసి నా బంకు తెరిపించండి. మిమ్మల్ని నేను చూసుకుంటా. నన్ను చూసుకోవడానికి నా తల్లి తండ్రి బంధువులంటూ చాలా మంది ఉన్నారు. అందులో నువ్వెవడివి? కొత్త చుట్టరికం కలుపుకుంటున్నావా? నా చేయి పట్టుకుంటావా? పట్టుకోరా, పట్టుకో పట్టుకో. ఏంట్రా అది కాదు ఇది కాదని నీళ్లు నవ్వుతావు? నీలాంటి వాళ్ళందరినీ కట్టకట్టి తీసుకెళ్లి సముద్రంలో పడేయాలి. ఒరే చెత్త నా కొడక, ఎన్నాళ్ళని కల్తీ చేసి ఇలా ప్రజల సొమ్ముని దోచుకు తింటావరా? నడు స్టేషన్ కి. This is really surprising. రాహుల్, సారీరా, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నట్టు నాకు నిజంగా తెలీదు. అటు చూడండి రా రాహుల్. సారీరా, ఇది టీసింగ్ కాదే, కాంట్ హెల్ప్ యూ రా. ఏదో క్లబ్ లోనో డిస్కోటెక్ లోనో ఉద్యోగం ఉందని చెప్పారు. ఎక్కడ బాది? షో, నా బాధ్యత, మీ ప్రేమ వ్యవహారం, వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా పేరే నేను మర్చిపోయేలా ఉన్నాను. ఎక్కడో చెప్పారే, ఎక్కడ? రాహుల్, రాహుల్, లెట్స్ గో. వీళ్ళు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ప్రశాంతంగా బతకడానికి మనం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్. ఇందులో చిన్న రాంగ్ స్టెప్ వేసి ఒక్కరు ఫెయిల్ అయినా నెక్స్ట్ క్లాస్లో ఒకరినొకరు కలుసుకోలేం. నేను నీకు కావాలి, నువ్వు నాకు కావాలి. అందువల్ల ఈ కష్టాలు పడడం తప్ప వేరే దారలేదు. సంసారాన్ని రచ్చకేడిస్తే అది చిన్నాభిన్నమవుతుంది. గుట్టుగా కాపురం చేసుకుంటే అది 1000 ఏళ్ల పాటు వర్తిల్లుతుంది. చిత్ర, మనల్ని ఎవరు వేరు చేయాలనుకున్నా వాళ్ళ నూరికే వదలను. నేను ఇప్పుడే వెళ్ళి వేరే పని వెతుక్కుంటాను. వస్తాను. వాడిని మర్చిపోండి అంకుల్. హీఈస్ గాన్ ఫర్ ఎవర్. హీ వోంట్ కమ్ బ్యాక్. బుద్ధి గడ్డి తిన్నట్టు అయిందమ్మా. ఏంటి నువ్వు అనేది? మీరేమనుకున్నా పర్వాలేదమ్మా, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. చిత్ర ఇప్పుడు మీ దగ్గరే ఉందని అబద్ధం చెప్పొచ్చారే. ఇప్పుడు ఆ పటేల్ తన కొడుకు కోసం మిమ్మల్ని ఏదైనా చేస్తే పెట్రోల్ బంక్ మూయించేసి ఆ కుర్రాడికి పని లేకుండా చేశారు. అతను మీ మీద కోపంగా ఉంటాడు. అది చాలదన్నట్టు వాళ్ళున్న చోటికి మీరెళ్ళి వచ్చారు. అది ఎవరికి తెలియకుండా ఉంటుందా? గుట్టుగా ఉన్న వాళ్ళని బయటికి ఇచ్చి అనవసరంగా కోపం తెప్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఎవరెవరికో ఏదేదో జరుగుతుందని మీరు అంటారు. అదే మన చిత్రమ్మకి జరిగితే చూడండి, నా ఎడంకన్ను ఎలా దొరుకుతుందో చూడండి. ఈ రోజు ఏదో జరుగుతుంది, జరగరానిదేదో జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏదో ఒకటి చేసి మనం దాన్ని ఆపాలి. ఇదేనా? అవును సార్, ఇది సేఫ్ ప్లేస్ కదా అని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇలా చూడండి, మొత్తం సెటప్ పెట్టేసింది. ఒక్కడు కూడా లేడంటయ్యా. ఇక్కడెవరు ఉంటారు సార్? ఉంటే సంవత్సరం అవుతుంది కదా. బిజినెస్ అయ్యే ఇక్కడే ఉండిపోరు కదా, అందరూ వచ్చిపోయేవాళ్లే. నీ పేరేంటే? చిత్ర, ఝాన్సీ చెల్లెలి. మేమందరం ఎంతో గౌరవించి ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారి చెల్లెలని అబద్ధం చెప్తావా? లేదు, తను నా సొంత అక్క. చీరెప్పమంటుంటే రే, దాని చీర రాయండి. ఓకే సార్, దీనికోసం వచ్చావా? సరైన టైంకి వచ్చావురా.
తను నా భార్య, దయచేసి వదిలేయండి. మెళ్ళలో తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టులు లేవు, అది నీ పెళ్ళమంటరా? మిమ్మల్ని ఎవరు పంపించారు? మీరే కదా మేడం మమ్మల్ని పంపించింది. ఏంటో బాగుతున్నావు లుచ్చా నా కొడక. మీరే కదా మేడం చెప్పారు ఆ చోటు ఎవరికి తెలియదు, నా చెల్లెల్ని ఎలాగైనా సరే భయపెట్టి అక్కడి నుంచి పంపించాయని. వాడు అడ్డుపడితే కాళ్ళు చేతులు విడిచేయని మీరే చెప్పారు కదా మేడం. ఏంట్రా వాగుతున్నావు? స్టాప్ ఇట్. మీ డ్రామా ఆపండి. మా ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో మాకు తెలిసిపోయింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, జీవితాంతం రాసినా మీరు మమ్మల్ని పాస్ చేయరు. మాకు ఇక ఎగ్జామ్ అవసరం లేదు. మిస్ ఝాన్సీ, మేము ఆల్రెడీ పాస్. రా చిత్ర, మీ అక్కయ్య నిజ స్వరూపం తెలిసిపోయిందిగా, ఇక వదిలే అవండి. వచ్చే నాతో. మిమ్మల్ని విడదీయడానికి వీళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. నా చెల్లెలి శీలాన్ని చెడగొట్టించి దాని జీవితాన్ని నాశనం చేసేంత మూర్ఖురాలి కాను. ఇది నీ తండ్రే చేశాడు. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న పరైన కుట్ర ఇది. వీళ్ళు పోలీసులే కాదు, గూండాలు. చూడు వీళ్ళ బ్యాడ్జెస్ ని చూడు. ఎస్పీ, ఏసీపీ, ఎస్ఐ ఉంటే ఇలా స్టార్స్